అమరావతి ఉద్యమం 300 రోజులు హింసించే 24వ రాజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పి 300 రోజులు ఇవ్వలేదు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కరోనా ఉన్నా చెక్కు చెదరకుండా, ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి నినాదంతో గత 300 రోజులుగా పోరాడుతున్న మహిళలకి, రైతులకి, యువకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, పరిపాలన కేంద్రీకరణ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నాడు నేనే ఒకే మాత్రమే నిలబడదు. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది, కానీ ఈ ముఖ్యమంత్రికి, వైకాపా నాయకుడికి అధికారం వచ్చిన తర్వాత బయట పెరిగింది. పండించే భూములు మీరు త్యాగం చేశారు. ఈరోజు జగన్ రెడ్డి గారు బంగారం తింటారా, కరెన్సీ నోట్లు తింటారమ్మా? కాదు, పండించిన పంట తింటారని. అలాంటి రైతుల్ని ఏమన్నారమ్మా? పెయిడ్ ఆర్టిస్ట్ అంట. రైతులు టీ షర్ట్లు వేసుకోవాలంట. మంగళసూత్రం అంటే మీరు రైతులు కాదంట. ఏకంగా మన ఒక మంత్రి రైతుల్ని ఏ ఖర్చుతో లంచగొడుతుందంటారు. ఎక్కడ పోతున్నామా? నిన్న బొత్స సత్యబాబు గారు ఏమంటారు, సినిమా ఫ్లాప్ రా, ఇక్కడ ఫ్లాప్ ఇస్తే చూపిస్తారు ప్రజలు. సరైనమంటే రాయకుడు గారు రైతులు చూపిస్తారు హిట్ ఫ్లాప్. అమరావతిని శ్మశానం ఏమో ఇదే శ్మశానం నుంచి 15 ఏళ్ళ నుంచి పరిపాలించట్లేదు ప్రభుత్వం. సైడ్ చేస్తున్న 20 నెలల మంత్రులు ఇదే శ్మశానం నుంచి పరిపాలిస్తున్నారు కదా. అది తర్వాత గ్రాఫిక్స్ అన్నారు. వాడు బొత్తలో చెప్పారు, బా ఇక్కడ భవనాలు కట్టా ఎక్కి దూకు, గ్రాఫిక్ అయితే నీకేం పోదు కదా అన్న. ఏం మాట్లాడారు? ఈ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగిందంటే ఇదే అన్యాయం రేపు వైజాగ్ చేయడానికి గ్యారెంటీ, ఇదే అన్యాయం కర్నూలు చేయడానికి గ్యారెంటీ ఏంటని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటారు. ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం మనం, కానీ ఇలాంటి మెంటల్ ముఖ్యమంత్రులు చూసాం మనం. శుక్లకు అనుకున్నాం, శుక్లకి మించిపోయింది. ఎందుకంటే మంత్రులు ఇన్ని బూత్ బలాలు వాడుతుంటాయి, మహిళలను అవమానిస్తుంటాయి, రైతులను అవమానిస్తుంటే ఇంకా సంతోషం, ఆనందం, నవ్వుతాడు. ఇంకా తిట్టాడు అంటాడు. అంటే రైతులంటే కనీస గౌరవం లేని వ్యక్తి ఈ మెంటల్ ముఖ్యమంత్రి. ఇంకొక సన్న బియ్యం అంటూ ఒకరు ఉంటాడు. మీరు పండించే బియ్యమే ప్రజలందరూ కనిపిస్తారు, ఆయన కూడా రైతులు నిలుస్తాడు. ఎంత అన్యాయం చూడండి. ఎవరో వేరే బరాబర్ వస్తున్నా, మనం ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఎగటా చేస్తున్నారు, వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తే కేసులు రాస్తున్నారు. ఏమో రాస్తున్నారా అమ్మ, నా పైన 7 సంవత్సరాల నుంచి పెడుతున్నారు, 7 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. కానీ ఎందుకు తగ్గానా నేను? పోరాటం తగ్గిందా? అది ఈ రోజు నేను కోరుతున్నా. ఎవరో ఎలా పోస్ట్ పెట్టాడని మనం భయపడితే కష్టం తల్లి. చాలా ఓర్పు సహనం కాదు, ఎందుకంటే మెంటల్ వరకు మనం పోరాడతాం. ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయం. మీరు రెచ్చగొడితే ఇది ఊగిపోయి మీ పైన పడుకోవాల్సింది పడుకోండి. కానీ అదేవిధంగా రైతాంగాన్ని మీకు 3 కోట్ల భోజనం పెట్టే రైతులు బట్టి అవమానిస్తే ఒక నాయకులు మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను. నేను ఇంకో హామీ ఇస్తున్నా, అమరావతి కాదు కదా, మన గడ్డ పైన గడ్డి కూడా జగన్ రెడ్డి గారు కేకలేరని నేను హామీ ఇస్తున్నాను. జై అమరావతి!